బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో మీరు చెప్పేది ఏంటంటే మోనార్క్ కైండ్ ఆఫ్ బిహేవియర్, 100% కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉందంటున్నారు. 100% ఆవిడ డైరెక్ట్ మిమ్మల్ని ఆర్థికంగా ఒక దొంగ కింద ముద్రేస్తున్నారు. వేసుకోనండి. ఇప్పుడు జనాలు యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరికీ తెలుసండి. ఏడుకొండల సీన అనే వ్యక్తి ఎలాంటి వాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కోఆర్డినేటర్గా ఎంతమందికి నేను పని చెప్తాను. ఇదే జానీ మాస్టర్, నేను ప్రదీప్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు చాలా సాంగులు నా దగ్గర డాన్సర్గా ఆడిన వ్యక్తి ఆయన. ఇదే ప్రెసిడెంట్ గారు, నేను కోఆర్డినేటర్గా నా దగ్గర చాలా సాంగులు చేశారు. కొరియోగ్రాఫర్, డాన్సర్గా ప్లస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా సాంగులు చేశారు. వీళ్ళందరికీ అప్పుడు తెలుసు నేను ఏడుకొండల సీన్ అంటే ఏంటో. అందుకనే నన్ను వాళ్ళు మేనేజర్ కూడా పెట్టుకున్నారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన పక్కనే ఉండు, ఆయనకి అన్నీ కొంచెం ఎటన్నా ఇలా కాదు, ఏమైనా తప్పు మాట్లాడినా కూడా నేను ఇలా ఈ రూట్లో వెళ్ళాలి అని చాలా సలహాలు ఇచ్చేవాడిని. అవన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే తీసుకున్నారు. ఇక ఒకసారి నెగిటివ్ అనే థాట్ వాళ్ళ మైండ్లో పడిన తర్వాత ఇక నన్ను ఏదో చేయాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఇక ఒక మనిషిని మధ్యలో బూచిలేక పెట్టి, ఆ మనిషితో అతను రాసిన బిల్లుల్లో నేను కమిషన్ అడిగానని. అది ఇప్పుడు గతంలో 2022లో జరిగితే అప్పటి నుంచి ఆయన చెప్పకుండా ఇప్పుడు ఎందుకు తెర మీదకి అతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు అంటే, అతను ఎవరో ఒకరు కావాలి బకరాన్ చేయడానికి. అతను తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది కాదు, అది గతంలో జరిగిన మ్యాటర్లన్నీ తీసుకొచ్చి అతన్ని పెట్టి గేమ్ ఆడిస్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, తప్పుగా అనుకోకండి. అంటే నార్మల్గా ఎంత ఒక అసోసియేషన్ అయినప్పటికీ కూడా, అసోసియేషన్ బాధ్యతలు అయినప్పటికీ కూడా పర్సనల్ ర్యాపో, పర్సనల్ ఎమోషన్స్, ఒక రిలేషన్స్ ఉంటాయి. సో మీరు ఆయన దగ్గర పర్సనల్ మేనేజర్ కింద పనిచేశాను అన్నారు జానీ మాస్టర్కి. అంటే జానీ మాస్టర్ గారు మీకు బాగా సన్నిహితులు. సో ఇప్పుడు కేసు నడుస్తుంది. సో కేసు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా సృష్టి వర్మ గారి పేరు వస్తే ఈయనకు కొంచెం అసహనం ఉంటుంది ఈయన జీవితంలో, ఎందుకంటే చాలా చూసి వచ్చారు కాబట్టి. సో ఇలాంటప్పుడు మీరు ఎందుకు ఆ ప్రతిపాదనని పైకి తీసుకొచ్చారు? మళ్ళీ సృష్టి వర్మ గారిని మనం సత్కరిద్దామని చెప్పి ఆ ప్రతిపాదనని ఎందుకు తీసుకొచ్చారు పైకి? ప్రతిపాదన యాక్చువల్లీ నేను తేలేదు. మాకు ఈసీ గ్రూపు 17 మందికి ఈసీ గ్రూప్ ఒకటి ఉంటుంది వాట్సాప్లో. అందరూ 50 మంది ఒక గ్రూప్లో ఉంటాం. కమిటీ గ్రూప్ ఒకటి పెట్టుకుంటాం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం. ఆ గ్రూప్లో ఒక వైస్ ప్రెసిడెంటు ఇలాగూ మనం ఒక అనకాపల్లి విజయ్ అని ఒక వ్యక్తి చైనాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. అతను సన్మానించుకుంటున్నాం కదా, ఎక్కడో ఉన్న అతన్ని సన్మానించుకుంటున్నాం, ఇక్కడ నిన్న కాక మొన్న బీబీ జోడీ గెలిచిన ఆమెని సన్మానించుకుంటే తప్పే ఉందని అతను లేవనెత్తిన దానికి నేను సమర్థిస్తూ, తప్పే ఉంది మన మాస్టర్లు కూడా, అంటే అతనికి కూడా ఆ ప్రెసిడెంట్ గారు ఆ టైంలో వాట్సాప్లోనే కౌంటర్లు ఇచ్చారు. ఆవిడకే కాదు మిగతా వాళ్ళకి కూడా, శేఖర్ మాస్టర్ కానీ, పొలాకి విజయ్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, ఇలా అవార్డులు, సంతోషం అవార్డు అని, అవన్నీ మిగతా కొన్ని ఐఫా అవార్డు అని ఇవన్నీ వచ్చినాయి. ఇలా కూడా వచ్చినాయి. అంటే సరే తప్పే ఉంది, అందరికీ వచ్చినాయి కదా, అందరినీ ఒకసారి జనరల్ బాడీలో కానీ లేదంటే సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని అందరినీ సన్మానించుకుందాం, అలాగే ఈ అమ్మాయిని కూడా సన్మానించుకుందాం, తప్పేంటి అన్నాను. దాంట్లో ఒక మెంబర్ కదా, ఒక సెక్రటరీగా ఉన్నప్పుడు మెంబర్స్ అందరూ మనకి వాళ్ళతో మనం అనుబంధంగా ఉంటాం కాబట్టి ఆ మాట అన్నాను. అంటే తప్పే లేదు, 100% నా విషయంలో నేనైతే తప్పుగా అది భావించట్లేదు. కోర్టు కేసు అనేది వాళ్ళ పర్సనల్ అండి, అది దానికి దీనికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు బేసికల్లీ మనకి బైలాస్ ప్రకారం ఏ ఆర్థిక లావాదేవీలు జరిగినా, బ్యాంక్ అకౌంట్స్ నుంచి విత్డ్రా చేయాలన్నా వీటన్నిటికీ ప్రెసిడెంట్ సంతకం అవసరం అంట కదండి? లేదండి, అలాంటిది ఏమీ లేదండి. అంటే మాకు ఇప్పుడు కాదు, యూనియన్ పెట్టినప్పటి నుంచి, అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎనీ టూ అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టవచ్చు, ప్రెసిడెంట్ క్యాషియర్ పెట్టవచ్చు, క్యాషియర్ సెక్రటరీ పెట్టవచ్చు, క్యాషియర్ ప్రెసిడెంట్, ఇలాగూ ఎవరు అవైలబుల్ని బట్టి వాళ్ళు సంతకాలు పెడుతూ ఉంటాం. ఎక్కువగా ట్రెజరర్ అనే వ్యక్తి సెక్రటరీతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ప్రెసిడెంట్ అనే వ్యక్తితో కామన్గా రెగ్యులర్గా రారు ఏ ప్రెసిడెంట్ అయినా. మా ఆఫీస్ కార్యకలాపాలన్నీ కూడా సెక్రటరీ చూసుకుంటారు. పేమెంట్స్ కూడా మాకేంటంటే ఏ సాంగ్ చేసినా కూడా, ఏ మాస్టర్ చేసినా కూడా పేమెంట్స్ అన్నీ అసోసియేషన్కే వస్తాయి. కాబట్టి ట్రెజరర్ అనే వ్యక్తి ప్రతిరోజు మ్యాక్సిమం అందుబాటులో ఉండి పేమెంట్స్ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి పేమెంట్స్ అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. నేను కూడా మ్యాక్సిమం షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తాను, లేదంటే మిగతా టైంలో అంతా ఎక్కువ ఆఫీసులోనే ఉంటాను. అంతేగాని పర్టికులర్గా ప్రెసిడెంటే ఈ పని చేయాలి, లేదా సెక్రటరీ ఈ పని చేయాలి, ట్రెజరరీ ఈ పని చేయాలంటూ ఒక